అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనుకోకుండా ప్రభుత్వం పోవడం, గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయడం, రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది. మర్చిపోరు, రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు రకరకాలుగా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించి మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారు. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలున్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 years, 2 years. ఏదైతే 3,600 బిల్డింగ్ల అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5. ఆ టవర్స్ అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయాలంటే కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక జీవోలు వచ్చింది, అమరావతి క్యాపిటల్ సిటీ. గత ప్రభుత్వం వచ్చి అవన్నీ క్యాన్సిల్ చేసింది. మీకు తెలుసు, ఆర్ఫైల్ జోన్ లేదు, అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్ఫైల్ జోన్ ప్రాపర్ గా చేయాలంటే మన సుప్రీంకోర్టు ద్వారానే క్లియర్ చేయాలి. హైకోర్టులో కొన్నారు, అందరూ కోర్టులు తిరిగారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉండాలి. అంతకుముందు 41,000 కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చాము, వాళ్ళని క్లోజ్ చేయాలి, అవి అట్నే ఉంచారు. వాళ్ళని క్లోజ్ చేస్తుంటే 6 నెలల టైం పట్టినది కాదు. వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు 6 నెలలు మాకు పట్టినది కాదు. వాళ్ళని క్లోజ్ చేయాలా, వాళ్ళని క్లోజ్ చేయాలంటే 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా మెటీరియల్ అంతా కొంత థెఫ్ట్ జరిగిపోయింది కాబట్టి మాకేదో అడుగుతున్నారు. సరే, దాన్ని కూడా మళ్ళీ లీగల్ చేసి కోర్టుకు పోతే మళ్ళీ ప్రాజెక్ట్ 2-3 ఏళ్ళు కోర్టు టెండర్లు కూడా పిల్లలు. అందుకని వాళ్ళందరినీ కోర్టులు పెట్టి అధికారులతో మాట్లాడించి ఒక కమిటీ చేసి, ఆ కమిటీ యొక్క రిపోర్ట్లు తీసుకొని మళ్ళా వాళ్ళతో మాట్లాడి, అధికారులు మళ్ళీ మేము మాట్లాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసి కూడా మళ్ళా అథారిటీలో పెట్టి, మళ్ళీ అసెంబ్లీలో పెట్టి, ఇవన్నీ చేయడానికి కొంత టైం పెట్టింది. అదేవిధంగా రివర్స్ సెంటరింగ్ అని చెప్పి యాక్చువల్ గా అది కూడా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని క్యాన్సిల్ చేయాలి. దాన్ని చేయాలంటే మళ్ళా దాన్ని అసెంబ్లీ దాకా తీసుకురావాల్సి వస్తుంది. అదేవిధంగా రకరకాల, అంటే అసెంబ్లీలో కొన్ని చట్టాలు అనేది చేశాడు, అవన్నీ మళ్ళీ అసెంబ్లీ ద్వారానే చేయాల్సి వస్తుంది. అవన్నీ చేయడానికి 6 నెలలు పెట్టింది. మొన్నే ఒక 1 వీక్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇంకా మాదాల గోవర్ధన్ రావు గారు ట్రస్ట్ ఎక్కడ చైర్మన్ మాదాల శ్రీనివాసరావు గారికి, అందరికి నా యొక్క అభినందనలు. మాదాల శ్రీనివాసరావు గారు ఈ పొగాకు రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర విషయం, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. అంతేకాకుండా పొగాకు బోర్డుని దాని విషయంలో కూడా యాక్చువల్గా చాలా కృషి చేయడం జరిగింది. వారు ఇక్కడే సేవ చేయడం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పొగాకు సంబంధించి ఆ రైతుల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే 2008లో ఈ యొక్క ట్రస్ట్ ని పెట్టడం, అంటే ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు, అటు హెల్త్ కావచ్చు, లేదా శానిటేషన్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా అనేక రంగాల్లో యాక్చువల్గా ప్రజలకి సేవ చేస్తున్నారు. వారిని మరొకసారి యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఈరోజు కాటూరు మెడికల్ కాలేజీ వారి యొక్క సపోర్ట్ తో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్, మొబైల్ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. ఇక్కడ అన్ని పరీక్షలు కూడా నేను చూసాను, మొబైల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనారోగ్యంగా ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని ఈరోజు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదల నిరుపేదలకు అనేకమైన హెల్త్ సపోర్ట్స్ ఈరోజు చేస్తుంది. అంతేకాకుండా అమరావతిలో అనేక మెడికల్ కాలేజీలు రావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, ఇలా అనేక యూనివర్సిటీస్ యాక్చువల్ ఇస్తూ మెడికల్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ యాక్చువల్ గా తీసుకురావడం జరిగింది మనకి. ఈ విధంగా హెల్త్ సిటీ ఇక్కడ ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్ల 9 నగరాలుగా యాక్చువల్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే అందులో ఒకటి హెల్త్ సిటీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం హెల్త్ కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ కోసంగా ఆ రోజు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి దాదాపు 34,000 ఎకరాల రైతులు ఒక్కటి కూడా చిన్న లిటిగేషన్ కూడా లేకుండా ఆ రైల్వే ట్రాక్ లో ల్యాండ్ అక్విజిషన్ పోతుంది. రైతులు ఏంటంటే వాళ్ళందరూ వచ్చి సార్ మా ల్యాండ్ పూలింగ్ తీసుకోమన్నారు. ఎమ్మెల్యేలు కూడా యాక్చువల్గా అప్రోచ్ అయ్యారు. అయితే ఒకటే అంటే రైతులు తీసుకొని వచ్చారు. అయితే దాన్ని స్టడీ చేయాలా. ఏదైతే ఆ రోజు 217 చదరపు కిలోమీటర్లో 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో వాళ్ళ యొక్క ల్యాండ్ ఇలా అభివృద్ధి అవుతుంది, దానికి కట్టుబడే ఏదైనా చేయడం జరుగుతుంది. క్రిస్మస్ లోపల కష్టం, నెక్స్ట్ మంత్ సంక్రాంతికి సార్ అదే నెక్స్ట్ మంత్ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే సెక్రటరీ అడిగినప్పుడల్లా పెన్షన్స్ ఇస్తానంటాడు. ఎందుకంటే దాదాపు 32,000 కోట్ల రూపాయల లక్షలు ఇది మొత్తం టోటల్ ఇది 12 నెలలకి. అందువల్ల ఈ పెన్షన్స్ ఇవ్వగానే సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తారు. సరే ఏంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.